మనం సపోటాలు అనేది ఎలా అప్పుడు చూపించాం కదా ఇంతకుముందు, ఇవి ఎలా మనం మాగపెట్టాలి అనేది మనం ఈరోజు మార్నింగ్ ఇలా ఏదైనా సరే ఒక కుండకు అనేది మనం వేసి పెడితే అప్పుడు ఇవి మనకి ఈరోజు మార్నింగ్ వేసి పెడితే రేపు మార్నింగ్ అనేది వచ్చేస్తాయి అన్నమాట. సో అవి ఎలా వేయడం అనేది ఇప్పుడు ఈ ప్రాసెస్ మీకు చెప్తాను చూడండి. ప్రతి ఒక్క సపోటాకి చూడండి ఇలా తొడియం అనేది ఉంటుంది అన్నమాట. సో మనం ఈ సపోటాలో తొడియం ఇట్లా తీస్తేనే మనకి పండు అనేది ఇట్లాగే ఉంటుంది అనమాట ఫ్రెష్గా. లేదంటే మనం ఇట్లాగే కానీ వేస్తే అది పండినప్పుడు ఈ తొడియం తీసినప్పుడు ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి అంతా పోద్ది అనమాట. అందువల్ల మనం ఇట్లా చూసుకోవాలన్నమాట. చూడండి ప్రతి కాయ వేసేటప్పుడు కొన్ని కాయలకి ఇలా పుచ్చు అనేది ఉంటుంది అనమాట. హోల్ చూడండి, దీని లోపల ఇలాంటి పుచ్చులు మనకి పురుగులు అనేది లోపల ఉంటాయి అన్నమాట. సో ఇవి మనం చుట్టూ ఇట్లా తిప్పుకొని వేసుకోవాలి. ఇది పుచ్చు ఉంది కదా చూడండి, ఇంకో కాయ ఇది ఉందో లేదో చూడండి, ఉంది కదా. సో మనం ఇవి పక్క తీసి పెట్టుకోవాలా. పుచ్చు లేకుండా ఫ్రెష్గా ఉంది చూడండి. ఇట్లా పుచ్చు లేని కాయలు అనేది ఇట్లా ఈ కుండలు అనేది వేసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు పుచ్చు లేని కాయలు ఇట్లా మనం రోజు డైలీ ఇట్లా ఏరుకొని కుండలో వేసుకోవాలి. చూడండి ఎట్లా వేస్తున్నాము చూడండి. సో ఇవి ఎలా వేసుకోవాలంటే ఫస్ట్ ఈ పెద్ద కుండ అనేది తీసుకొని దీంట్లో మనం గడ్డి అనేది వేసుకోవాలన్నమాట. చూడండి ఎలా ఉందో. సో మనం ఫస్ట్ ఈ దబరా పెద్ద కుండ అనేది తీసుకున్నాం కదా, దీనికి స్టార్టింగ్ ఇక్కడ అనమాట. స్టార్టింగు ఈ గడ్డ చివర వేసుకోవాలన్నమాట. సో దీన్ని చివర వేసుకున్నాక అప్పుడు మనం ఇలా సపోటాలు అనేది పుచ్చులు పక్కన తీసి ఇలా మంచి కాయలు అనేది ఈ కుండలో పైన దాకేసుకోవాలన్నమాట. అంటే మనకి ఎన్ని అయితే ఉంటాయో అన్నీ ఈ పైన దాకేసుకొని, సో ఇలా వేసుకున్నాం కదా, మనకి ఎన్ని కాయలు అయితే ఉన్నాయో అన్ని కాయలు అనేది మనం ఇలా వేసుకోవాలన్నమాట. కానీ ప్రతి ఒక్క కాయకి మాత్రం ఇలా చూడండి తొడియం అనేది తీసేయాలన్నమాట. చూడండి తొడియం తీసేసాం కదా, ఇట్లా ప్రతి ఒక్క కాయకి మనం తొడియం తీసేసి ఇలా ఈ పాత్రలో అనేది వేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇదో ఈ గడ్డి అనేది ఉంది కదా, సో దీన్ని ఇలా పెట్టుకోవాలన్నమాట. సో ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు దీనిపైన మనం ఏంటంటే సో ఇలా పెట్టుకున్నాం చూడు కనిపించకుండా, తర్వాత దీనిపైన ఇట్లా గోతం అనేది వేసుకోవాలన్నమాట. సో మనం వేసుకున్నాక ఇక్కడ మనం ఇవి గాలి పోకూడదు అనమాట. గాలి పోకుండా ఒక తాడు అనేది దీని చుట్టూరు తాడు ఇట్లా కట్టేసుకోవాలన్నమాట చుట్టూరు. సో చుట్టూరు కట్టేసుకున్న ఇవి పక్కన పెడతాం కదా, అలాగా ఈరోజు మార్నింగ్ వేస్తే రేపు మార్నింగ్కి మనం తీసి అప్పుడు చూస్తే సపోటాలు అనేవి అన్నీ మగ్గిపోతాయనండి. అప్పుడు మనం రేపు మార్నింగ్ తీసి సపోటాలు చూస్తే ప్రతి ఒక్క సపోటాలు అనేది మగ్గిపోవడం జరుగుతుంది. సో ఆ సపోటాలు మగ్గపెట్టడం అనేది ప్రాసెస్ ఇదే అండి ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ మంచి వీడియోస్ మీకు తప్పకుండా పెడతానండి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.